Hi aspirants, today we are going to deal one article that is published in the regional rural that is published in the ఈనాడు న్యూస్ పేపర్. సో ఈరోజు ఆర్టికల్ ఏంటంటే ఆంధ్ర గ్రామీణ బ్యాంకు ఆంధ్ర గ్రామీణ బ్యాంకు. సో రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఈ కంట్రీలో ఉన్నటువంటి అన్ని ఆర్ఆర్బీస్ని రీజనల్ రూరల్ బ్యాంక్స్ని అమల్గమేషన్ చేయాలనుకుంటుంది. సో మెర్జ్ చేయాలనుకుంటుంది. మెర్జ్ చేసి వీటిని కన్సాలిడేషన్ చేసి వీటిని కన్సాలిడేషన్ స్ట్రెంథన్ చేయాలనుకుంటుంది. సో దీనికి గాను ఇప్పుడు కంట్రీలో టోటల్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయంటే 43 ఉన్నాయి. సో ఈ 43ని వచ్చేసి 26గా ఫామ్ చేస్తున్నారు, ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ గురించి మన ఏపీలో ఉన్నటువంటి రీజనల్ రూరల్ బ్యాంక్స్ గురించి చూద్దాం. సో ఏపీలో 4 రూరల్ బ్యాంక్స్ ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, 2 ఆంధ్ర గ్రామీణ వికాస్ బ్యాంక్, ఒకటి మూడోది వచ్చేసి సప్తగిరి గ్రామీణ బ్యాంకు, 4ది వచ్చేసి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ అనమాట. 4 ఉన్నాయి. సో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ హెడ్ క్వార్టర్ వచ్చేసి కడపలో ఉంది. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ వచ్చేసి హెడ్ క్వార్టర్ గుంటూరులో ఉంది. సో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ వచ్చేసి దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి కడపలో ఉంది. సో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ వచ్చేసి దీని హెడ్ క్వార్టర్ కానీ చిత్తూరులో ఉందన్నమాట దీని హెడ్ క్వార్టర్. సో అయితే వీటన్నిటిని మెర్జ్ చేసి సో ఒక బ్యాంక్ చేస్తున్నారు అండర్ ది పాలసీ ఆఫ్ వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బి అనే ఒక పాలసీని తీసుకొచ్చేసి వీటన్నిటిని అమల్గమేషన్ చేస్తున్నారనమాట. సో ఇంకా చూసుకుంటే చూడండి, వన్ స్టేట్ వన్ ఆర్బి పాలసీని తీసుకొచ్చేసి ఈ పాలసీని తీసుకొచ్చేసి ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ నుంచి అమల్గమేషన్ చేస్తున్నారు. సో ఈ ఫినాన్స్ మినిస్ట్రీ అన్నీ చేస్తుంది అండర్ ది ఫినాన్స్ మినిస్ట్రీ. ఎందుకు? ఇట్ ఎయిమ్స్ టు రీస్ట్రక్చర్ అండ్ కన్సాలిడేట్ ది రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనమాట. రీస్ట్రక్చర్ చేసి కన్సాలిడేట్ చేయడం కోసం. సో తద్వారా టు బూస్ట్ ది రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎఫిషియన్సీ అండ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనమాట. రీజనల్ రూరల్ బ్యాంక్ ఒక ఎఫిషియన్సీని పెంచి ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ చేయడం కోసం. ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటంటే రూరల్ ఏరియాస్లో ఈ బ్యాంకింగ్ సర్వీసెస్ని ప్రైవేట్గా ఈజీగా యాక్సెస్ చేయడం, ఈజీగా తీసుకెళ్ళడం అనమాట ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే. సో ఇంకా చూసుకుంటే సో ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే టోటల్ వచ్చేసి ఇప్పటి వరకు మన ఇండియాలో 43 ఉన్నవి. సో 43 ఉంటే ఇప్పుడు వీటిని ఏం చేస్తున్నారు, 26 చేస్తున్నారు. టోటల్గా 26 రీజనల్ బ్యాంక్స్గా చేస్తున్నారు, ఇప్పుడు ఫామ్ చేస్తున్నారు వీటిని. అయితే ఏం పాలసీ అది? వన్ స్టేట్ వన్ ఆర్బి పాలసీ కింద వీటిని అమల్గమేషన్ చేస్తున్నారు అనమాట. సో దీని బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే వీటిని 1975లో ఎస్టాబ్లిష్ చేశారు అండర్ ది కమిటీ, అండర్ ది రికమెండేషన్ కమిటీ వచ్చేసి నరసింహన్ కమిటీ కింద. నరసింహన్ కమిటీ దీన్ని రికమెండేషన్ చేసిందనమాట. సో ఈ ఆర్ఆర్బీస్ అనేది రీజనల్ రూరల్ బ్యాంక్ యాక్ట్ 1976 కింద ఇవి ఫామ్ అయినవి. సో ఇట్ ఎయిమ్స్ ఏంది, ఆర్ఆర్బీ యొక్క ఎయిమ్ ఏంది? టు ప్రొవైడ్ ది ఫినాన్షియల్ సర్వీసెస్ టు ది రూరల్ ఏరియాస్ అనమాట. పర్టికులర్లీ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి ఇవి బ్యాంకింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి ఏర్పాటు చేయబడ్డాయి. సో అయితే ఈ రూరల్ బ్యాంక్స్ యొక్క ఓనర్షిప్ మనం చూస్తే సెంట్రల్ బ్యాంక్ వచ్చేసి 50% ఓనర్షిప్ ఉంది. స్టేట్ గవర్నమెంట్కి 15% ఓనర్షిప్ ఉంది. స్పాన్సర్డ్ బ్యాంక్ వచ్చేసి 35%. సో ఇప్పుడు ఈ కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్కి స్పాన్సర్షిప్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేస్తుందన్నమాట. సో అయితే ఈ ఆర్ఆర్బీస్ని రెగ్యులేట్ చేసే బాడీ ఏంటంటే ఆర్బీఐ అండర్ ది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 కింద ఇది వచ్చేసి రెగ్యులేట్ చేస్తుంది అనమాట. అయితే సూపర్వైజ్ చేసేది ఏంటంటే ఈ ఆర్ఆర్బీస్ని సూపర్వైజ్ చేసేది ఏంటంటే నాబార్డ్ చేస్తుంది అనమాట. నాబార్డు సూపర్వైజ్ చేస్తుంది. సో ఇంపార్టెంట్, నాబార్డ్ అయితే సూపర్వైజ్ చేస్తుంది. రెగ్యులేట్ చేసేది వేరు, సూపర్వైజ్ చేసేది వేరు అనమాట. రెగ్యులేట్ చేసేది వచ్చేసి ఆర్బీఐ అండర్ ది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. సూపర్వైజ్ చేసేది నాబార్డ్ అనమాట. సో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ అంటే. సో ఈ నాబార్డు హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ముంబైలో ఉంది. సో ఈ నాబార్డ్ వచ్చేసి 1982లో ఎస్టాబ్లిష్ చేయబడ్డారు.
సో సో ఇది ఈరోజు ఆర్టికల్. థ్యాంక్ యూ.